నిజామాబాద్ జిల్లా సర్పంచ్లకు సంబంధించిన కొన్ని ఒపీనియన్స్ మనం తీసుకుందాం. నిజామాబాద్ సర్పంచ్లు ఇక్కడ ఉన్నారు, వారితో మనం మాట్లాడిద్దాం. ఇక్కడ లేని కొంతమంది సర్పంచ్లు కూడా వాళ్ళ ఇష్యూస్ మన దృష్టికి తీసుకొచ్చారు. ఒకసారి స్క్రీన్పై ముందు అవి చూద్దాం. మా ఊరు చాలా వ్యవసాయపరంగా ముఖ్యమైన ఊరు. పశువులకు గొర్రె కాపర్లు కానీ పశువుల కాపరు సంబంధించిన విలువైన ఊరు మా గ్రామము. సో మా ఊరికి యొక్క గ్రామ రైతుల్ని దగ్గర ఉన్న ఆరుమూరు అంకాపూర్ సైడ్ తీసుకెళ్ళి అక్కడ ఉన్న ఏవైతే మౌలిక వస్తువులు కానీ వ్యవసాయ పనులు చేతున్నటువంటి చేతస్థాయిటువంటి పంటల పసుపు పంట, మొక్కజొన్న అంతర పంట ఏవైతే ఉన్నాయో వాటి మీద అవగాహన కోసం ప్రత్యేకించి ఒక రోజున మా గ్రామం నుంచి రైతులందరూ తీసుకెళ్ళి బస్సులో తీసుకెళ్ళి అక్కడ అవగాహన కల్పించి మనం ఇట్లా వ్యవసాయం చేసుకోవాలని చెప్పేసి ఒక ప్రక్షాళన చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటాం. మా గ్రామంలో ఉన్నటువంటి కళ్యాణ మండపం కావచ్చు, రైతు కళ్యాణాలు కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, లేని వాళ్ళందరికీ పట్టాల సమస్యలు కానీ ఇంకా చాలా అనేక సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా నెరవేరుస్తానని ఎలక్షన్ల ముందు చెప్పాను. అవన్నీ కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో అన్నీ ఒక్కొక్కటి నెరవేరుస్తూ ముందుకెళ్తాను. డ్రింకింగ్ వాటర్, డ్రైనేజ్ వ్యవస్థ, సీసీ రోడ్లు, ఈ విషయాల్లో ఇవి గ్రామం చాలా పెద్దదైంది కాబట్టి ఈ సమస్యలు చాలా ఉన్నాయి. ఇంకా చేయాల్సిన పని చాలా ఉంది. శ్మశాన వాటికలు, సబ్ సెంటర్లు అన్నీ ధర్మారం గ్రామానికి ఏవైతే అవసరం ఉంటుందో ఆ ప్రతి పని ఈ 5 సంవత్సరాలు ఎమ్మెల్యే సార్ గారు భూపతి రెడ్డి సార్ అండదండలతోటి గ్రామాన్ని అభివృద్ధి తీసుకెళ్ళడానికి అందరి మద్దతు తీసుకుంటాను. సో నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన సర్పంచ్లు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సార్ మీరు మాట్లాడేటప్పుడు మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు, మీ సమస్య చెప్పండి. నేను దేగాం గ్రామ సర్పంచ్, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం. నా పేరు విట్టల్ లింగారెడ్డి. అయితే మొదటగా 10 టీవీ వారికి ఈ గ్రామ స్వరాజ్యం పేరిట సర్పంచ్ల సమ్మేళనం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు సర్పంచ్లందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అయితే గవర్నమెంటు ముఖ్యంగా సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళ లాంటిది. 2 కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తుంటుంది. అభివృద్ధి కార్యక్రమాలకు అంటే ఊర్లలో సీసీ డ్రైన్లు, సీసీ రోడ్లు, మౌలిక వసతుల కల్పనకు అభివృద్ధి కొరకు ఫండ్స్ ఏ రకంగా వస్తున్నాయో, ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయో ఇందాక పెద్దలు కూడా చెప్పినారు. అయితే నేను గమనించింది ఏంటంటే ఈ సంక్షేమ కార్యక్రమాలలో కొన్ని గృహజ్యోతి ఉంటుంది, ముఖ్యంగా పెన్షన్ ఉంటుంది. వాళ్ళు ఈ సంక్షేమ కార్యక్రమాలు అందడానికి ఎలక్షన్ టు ఎలక్షన్ వరకు ఆగాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక మహిళ భర్త చనిపోతే ఇప్పుడు ప్రజెంటు 2018 నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళ భర్తకు పెన్షన్ ఉంటేనే ఆ భార్యకి